అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 104వ భాగము. రచయిత మేధస్విని గారు. మనస్సుని నుదుటిన ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ అమ్ము, ఐ లవ్ యూ అని అంటూ ఉంటాడు. మనస్సునికి వీర తన దగ్గర విషయం దాచాడన్న విషయం గుర్తుకు వచ్చి ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది. నాకు నీ మీద చాలా కోపం వస్తుంది వీరా. ఎందుకు ఎందుకు నాకు నిజం చెప్పలేదు, నా హెల్త్ బాగోలేదు అని, నా బ్రెయిన్లో క్లాట్ ఉందని, ఏ క్షణమైనా నాకు ఏదైనా కావచ్చు అని నాకు చెప్పకుండా నీలో నువ్వే ఎందుకు ఇంతలా స్ట్రగుల్ అయ్యావు వీరా? నీ అమ్మ అంత పిరిగిదనుకున్నావా? ఈ విషయం తట్టుకోలేదని అనుకున్నావా? ఈ గుండె బాధని మూసి మూసి కఠినంగా తయారైపోయింది. ఒక్క నీ విషయం తప్ప ఎలాంటి విషయాన్ని కూడా నన్ను కృంగదీయలేదు. నేను చచ్చిపోతాను అన్నా కూడా నాకు బాధ లేదు వీరా. కాకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోతానేమో అనే బాధ మాత్రం ఉండేది. అసలేం జరిగింది అని అడుగుతుంది మనసుని. వీర్ మనసుని నోటిపైన చెయ్యి పెట్టి, ఇంకెప్పుడు చావు గురించిన మాట నీ నోటి వెంట రాకూడదు. అర్థమైందా మిసెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి గారు? నేను కూడా నీకు అసలు విషయం చెప్పేద్దామనుకున్నానమ్ము. ఎందుకంటే నేను నీ ముందు మామూలుగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్టు నటించలేను కదా. నువ్వు కనిపెట్టేస్తావు నేను ఏదో విషయం గురించి బాధపడుతున్నానని. నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించి ఇంకా స్ట్రెస్‌కి లోనవుతావని. అందుకే నీ రిపోర్ట్స్ గురించి నీకు చెప్పేద్దామనుకున్నాను. నాకు తెలుసు ఎంతో బాధని తట్టుకున్న నువ్వు ఆ రిపోర్ట్స్ గురించి పెద్దగా ఆలోచించవు అని. కానీ నాకు దూరం అయిపోతావన్న సందేహం, బాధ నీ కళ్ళల్లో నేను చూడలేను. ఇప్పుడిప్పుడే జీవితం మీద ఆశలు పెంచుకుంటున్న నువ్వు నాకు దూరం అయిపోతావు అన్న ఆలోచన కూడా తట్టుకోలేవు. ఏ క్షణం నీకు ఏమవుతుందోనన్న భయం నా కళ్ళల్లో నీకు కనిపిస్తే నీకు కూడా చావు భయం వేస్తుంది. నీ కళ్ళల్లో నేను బ్రతికి ఉండగా ఆ చావు భయాన్ని చూడలేను అమ్ము. అయినా ధైర్యం చేసి చెప్పేద్దామనుకున్నాను. కానీ నిరంజన్ ఆ రిపోర్ట్స్‌తో పాటు నీకు దూరంగా ఉండమని చెప్పాడు. నేను ఇలా నీ ప్రాణానికి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో నీకు దూరంగా ఉంటే నువ్వు అది తట్టుకోలేవు. నీకేదైనా సరే ఉన్నన్ని రోజులు నాతో సంతోషంగా ఉండాలని, నాకు సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తావు. నాకు దగ్గరగా రావాలని చూస్తావు. నువ్వు అలా ప్రేమతో దగ్గరకు వస్తే నేను ఎలా కాదనగలను? ప్రేమతో మనిద్దరం ఒకటైతే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయేమోనని భయం వేసింది. వీటన్నిటితో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచించాను. ఆంటీ, అంకుల్ నీ జీవితం గురించి ఇప్పుడిప్పుడే సంతోషపడుతున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోగలరా? ఆంటీ అయితే మన పెళ్లి రోజు నీకు ఫిట్స్ రావటం, నీకు ఏదైనా అయితే నా జీవితం నాశనం అవుతుంది అని మన పెళ్లిని క్యాన్సిల్ చేయమన్నారావిడ. అలా తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా అనటానికి ఎంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. ఇక నిత్య ఇలాంటి పరిస్థితుల్లో నీకేదైనా అవుతుంది అంటే తన పరిస్థితి ఏంటి? తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? ఇక డాడ్ మన దగ్గర ఒక విషయం దాచారమ్ము. నీ గతం తెలిసినప్పుడు నేను నా బాధని తట్టుకోలేక నన్ను డాడీ మాత్రమే కంట్రోల్ చేయగలిగారని లండన్‌కి వెళ్ళిపోయాను. డాడ్ నిజంగానే నన్ను నా బాధను కంట్రోల్ చేశారు. వెంటనే నీకు నా అవసరం ఉంటుంది అని ఆయన గుండెల్లో పెయిన్‌గా ఉన్నా కూడా నన్ను నీకోసం ఇండియాకి పంపించి వేశారు. కానీ అప్పుడున్న పరిస్థితిలో నేనొక విషయాన్ని మర్చిపోయానమ్ము. నా బాధ చూసిన డాడ్, నీ గతం గురించి తెలుసుకున్న డాడీకి గుండెల్లో నుండి ఇండియాకి రాగానే అదంతా భరించలేక డాడ్ అలాగే పడిపోతే డాడ్‌ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట. మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందంట. టైంలో ఇక్కడ ఆ విజయవర్మ వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. నేను నిన్ను చూసుకుంటూ ఉన్నాను. అందుకే నాకు డాడ్ గురించి తెలియలేదు. ఆ విషయం మనకి తెలిస్తే మనం తట్టుకోలేమని డాడ్ మన దగ్గర ఈ విషయం దాచారు. మనకి పెళ్ళికి ముందు రోజు లండన్ నుంచి వచ్చిన డాడీ ఫ్రెండ్ వాళ్ళు నాకు ఈ విషయం తెలిసింది. ఇక నీ గురించి, నీ హెల్త్ గురించి ఎంత సీరియస్‌గా ఉందో డాడీకి తెలిస్తే డాడ్ తట్టుకోలేరమ్ము. నా డాడీకి నేనంటే ప్రాణం. నీకేదన్నా అయితే నా పరిస్థితి ఏంటోనని ఆయన తల్లడిల్లిపోతారు. అందుకే వీళ్ళందరి బాధలు నేనొక్కడినే అనుభవించాను. అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటి నుండి డాడ్ నాకు అన్నీ అయ్యి నా మంచి చెడు చూశారు. నాకు ఏ లోటు లేకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. డాడ్‌ని మన వాళ్ళందరినీ నిన్ను కూడా బాధ పెట్టలేక, ఇటు నీ కళ్ళల్లో కనిపించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నీకు దూరంగా ఉండలేక, దగ్గరికి రాలేక క్షణక్షణం నరకం అనుభవించాను. ఆ నరకం నీ కంటికి కనిపించకూడదని నీ కళ్ళ ముందు లేకుండా ఎక్కువగా ఆఫీస్‌లోనే ఉండిపోయాను అని అంటూ ఇక మాటలు రాక వీర్ మనసుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా విన్న మనసుని ఎమోషనల్ అయిపోయి తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయని వీరా నుండి దూరంగా జరిగి బెడ్ పై నుండి లేచి విండో దగ్గరికి వెళ్తుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వీరాని ఫేస్ చేయలేక, వీర కళ్ళల్లోకి చూడలేక ఐయామ్ సారీ వీరా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఇవన్నీ చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోకుండా నీ గురించి, నీ ప్రేమ గురించి తక్కువ చేసి ఆలోచించాను.
అప్పటికే నరకం అనుభవిస్తున్న నిన్ను నా మాటలతో, చేష్టలతో హింసించాను. ఇంత చేసినా నా మీద నీకు ప్రేమ మాత్రం తగ్గలేదు వీరా అని అంటూ ఉంటుంది మనస్విని. వీరు అమ్ము వెనక వైపు నిలబడి మనస్విని భుజాలను పట్టుకొని తన వైపుకి తిప్పుకుంటాడు. మనస్విని వీరాని చూడలేక తల కిందకి దించేస్తుంది. వీర్ అమ్ముని పట్టుకొని పైకెత్తుతూ నాకెందుకు సారీ చెప్తున్నావమ్ము? నన్నెందుకు ఫేస్ చేయలేకపోతున్నావు? అయినా నువ్వేం చేశావని నీ మీద ప్రేమ తగ్గుతుంది? ఒకవేళ నీ వల్ల తప్పు జరిగినా కూడా నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. పెరుగుతుంది తప్ప. ఈ వీరకి అమ్ముని ప్రేమించడమే తెలుసు. అమ్ము కోసం అప్పుడప్పుడు కోప్పడటం తెలుసు. అంతేకాని నిన్ను ద్వేషించటమో, లేక నీ మీద ప్రేమ తగ్గిపోవటమో ఎప్పటికీ జరగదు. అని అంటూ ఉంటాడు వీర్. మనస్విని వీర మాటలకి వీరని బాధ పెట్టినందుకు ఇంకా ఇంకా గిల్టీ ఫీలింగ్‌తో వీర కాళ్ళని పట్టుకొని ఐయామ్ సారీ వీర. ఐయామ్ రియల్లీ సారీ. ఇది నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని చెప్పటం లేదు. కానీ చెప్పకపోతే గుండె భారం దిగటం లేదు అని చెప్తున్నాను. ప్లీజ్ వీర. ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ ప్రేమ నా మీద శాశ్వతంగా ఇలాగే ఉండాలి వీర. నేను మొండిదాన్ని అని ఎప్పుడైనా నా వల్ల నీకు చిరాకు వస్తే అవసరమైతే తిట్టు. లేకపోతే 4 తగిలించు. అంతేగాని నన్నెప్పుడూ దూరం పెట్టొద్దు వీర. నీ నుండి దూరంగా ఉండటం నా వల్ల కాదు. ఎప్పుడైనా నీకు నా మీద కోపం వచ్చినా, ద్వేషం, అసహ్యం వేసినా, నన్ను నా ముఖం చూడాలనిపించకపోయినా కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు వీర. ఇది నా స్వార్థము అనుకో, నా ప్రేమే అనుకో. వీరని విడిచి అమ్మ బ్రతకలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో అని ఏడుస్తూ ఉంటుంది మనస్విని. వీర్ మనస్విని అలా తన కాళ్ళు పట్టుకునేసరికి కొంచెం కోపంగా ఏం చేస్తున్నావమ్ము? ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. నా దృష్టిలో నీ స్థానం ఏంటో, ఎంత పవిత్రమైందో నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ మనసుని భుజాలు పట్టుకొని పైకి లేపుతాడు వీర్. మనసుని వీర్ని హగ్ చేసుకొని చెప్పు వీరా, నీ అమ్ముని మనస్ఫూర్తిగా క్షమిస్తావు కదూ? నీ అమ్ము అన్న మాటలు మర్చిపోతావు కదూ అని అంటూ ఉంటుంది. వీర్ అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ ఎలా మర్చిపోతానమ్ము? అసలు మర్చిపోను. కాకపోతే నా అమ్ము అన్న మాటలు గాలిలో ఎప్పుడో కలిసిపోయాయి. నాకసలు గుర్తులేవు. గుర్తులేని విషయాల్ని మర్చిపోవటం ఏంటి? చెప్పు. ఇంకెప్పుడు నువ్వు ఇలా నా కాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం రావొద్దు. అర్థమైందా? నిజంగా నువ్వు అన్న మాటల గురించి ఆలోచిస్తే నీ మీద నాకు గౌరవం, ప్రేమ పెరిగిద్ది తప్ప తగ్గలేదు. ఎందుకంటే నువ్వు అలా నా అమ్ము ఆలోచించటంలో తప్పు లేదు. నా మీద పిచ్చి ప్రేమతో పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేసి రోజు రోజుకి ఇంకా నచ్చేస్తున్నావమ్ము. పిచ్చి ప్రయత్నాలు చేసి అయినా సరే నా నుండి దూరం కావద్దు అంటున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ తన కౌగిలిలో మనస్వినిని బంధించేస్తాడు వీర్. ఇద్దరు కొంచెం సేపు అలాగే ఉండిపోతారు. ఒకరి మనసుని మరొకరు మనసు కుదుట పరుస్తూ ఉంటాయి. మనసుని కొంచెం సేపటికి వీరకి దూరంగా జరిగి ఇంకెప్పుడు నాకే ప్రాబ్లం లేదు కదా వీరా అని అడుగుతుంది. వీరు చాలా హ్యాపీగా ఏ ప్రాబ్లం లేదమ్ము. కాకపోతే ఫ్యూచర్‌లో ఫిట్స్ రాకుండా మాత్రం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఒక 1 ఇయర్ ఖచ్చితంగా రెగ్యులర్‌గా వాడాలి. ఈ 1 ఇయర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా అమ్ము? అని అంటూ ఉంటాడు. మనసుని సిగ్గుపడుతూ అయితే ఇక అది వీరా మరి, మరి మనం ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా అని అంటూ ఉంటే సిగ్గుతో మనసుని ముఖం మొత్తం గులాబీ రంగులోకి మారిపోతుంది. వీర అమ్ముని చూస్తూ ఏమైందమ్ము? ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడితే నా అమ్ము మరీ ఇంత ముద్దుగా కనిపిస్తుందా? నా అమ్ముకి ఇంత సిగ్గుపడటం వస్తుందా? నాకు తెలీదు. అయినా నా దగ్గర సిగ్గుపడే అంత విషయం ఏముంటుంది? ఏం అడగాలన్నా అడగొచ్చు అని అంటాడు వీర్ నవ్వుతూ. మనసుని మనసులో ట్యూబ్ లైట్. వీరా, ఇది కూడా సరిగ్గా అర్థం కావటం లేదా అని తిట్టుకుంటూ అది నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వీరా, నువ్వైనా అర్థం చేసుకోవచ్చు కదా, నాకు సిగ్గు వేస్తుంది చెప్పటానికి అని అంటుంది. వీర అర్థం కానట్లుగా ఫేస్ పెట్టి ఏ విషయం గురించమ్ము నువ్వు మాట్లాడేది అని ఆలోచిస్తూ ఉండగా వీర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. వీర ఆ ఫోన్ వైపుకి చూసేసరికి నిరంజన్ చక్రవర్తి కాలింగ్ అని వస్తుంది. వీర అమ్ము 1 మినిట్, అసలు నీకు హెల్త్ బాగయిందన్న హ్యాపీనెస్‌లో వాడిని మర్చిపోయాను అని అంటూ నిరంజన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వీర్. ఇక్కడ మనస్వినికి రాజేంద్ర గారు గుర్తుకు వచ్చి వీర నేను అంకుల్‌ని వెళ్ళి ఒకసారి చూడాలి అని అంటూ రూమ్‌లో నుండి బయటకు వెళ్తుంది. రాజేంద్ర గారు తన రూమ్‌లో ఏవో బిజినెస్ ఫైల్స్ ముందు వేసుకొని చూస్తూ ఉంటాడు. మనస్విని రాజేంద్ర రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. రాజేంద్ర డోర్ ఓపెన్ చేసి ఉంది కదమ్మా! డైరెక్ట్‌గా లోపలికి రావచ్చు. నువ్వు పర్మిషన్ తీసుకోవటం ఏంటమ్మా? రా లోపలికి అని పిలుస్తాడు. మనస్విని రాజేంద్ర గారిని చూడగానే రాజేంద్ర గారికి మైల్డ్ అటాక్ వచ్చిందన్న వీర చెప్పిన విషయం గుర్తుకు వచ్చి రాజేంద్ర గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మనస్విని. రాజేంద్రకి ఏం జరిగిందో అర్థం కావటం లేదు. ఏమైంది తల్లి? ఎందుకేడుస్తున్నావు? అని అంటూ
మనసుని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనసుని మాత్రం ఏడవటం ఆపలేదు. అప్పుడు రాజేంద్ర గారు కావాలనే "వీర నిన్నేమైనా అన్నాడా? చెప్పు తల్లి వాడి సంగతి చూస్తాను" అని అంటాడు. మనసుని ఏడవటం ఆపి "వీర ఏమనలేదు అంకుల్" అని చిన్న పిల్లలాగా అంటూ "ఎందుకో మిమ్మల్ని చూసి ఎమోషనల్ అయ్యాను. చిన్నప్పటి నుండి మిమ్మల్ని నేను అంకుల్ అని పిలుస్తున్నాను కావచ్చు. కానీ మిమ్మల్ని నా మనసులో నా తండ్రి స్థానంలో ఊహించుకుంటున్నాను. నాన్నగారికి 3 ఇయర్స్ బ్యాక్ ఆరోగ్యం పాడైపోతే అప్పటి నుండి ఆయన లేని లోటు నాకు తెలుస్తుంది అంకుల్. మీరు మళ్ళీ నా లైఫ్‌లోకి వచ్చాక నాన్నగారు నాతో మాట్లాడటం లేదు. ప్రేమగా తన చెయ్యి నా తల మీద వేయటం లేదు అన్న లోటు మొత్తం తీరిపోయాయి. నా వెనక ఒకరు ఉన్నారు అని చూసుకుంటున్నారన్న భరోసా ఏర్పడింది. మీరు నన్ను మీ సొంత బిడ్డలాగా ప్రేమను చూపిస్తున్నారు. మీకేదన్నా అయితే వీరనే కాదు అంకుల్, మీ అమ్మ కూడా తట్టుకోలేదు. ఇక మీదట మీరు ఎలాంటి టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టైంకి తినాలి, టైంకి రెస్ట్ తీసుకోవాలి. నా ఆర్డర్ పాటించాల్సిందే. అర్థమైందా అంకుల్? డాక్టర్ చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. ఇక నేను కూడా మీ హెల్త్ గురించి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను" అని అంటూ ఉంటుంది మనస్విని. రాజేంద్ర మనస్విని తల మీద చెయ్యి వేసి "పిచ్చి పిల్ల, ఇప్పుడు నాకేమైందని అంతలా బాధపడుతున్నావు?